శంకుస్థాపన ఎందుకు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. అమరావతికి రెండోసారి శంకుస్థాపన ఎందుకు? ఒకేసారి చేసినటువంటి శంకుస్థాపనలు రెండోసారి చేయాల్సిన అవసరం ఏముంది? దేనికోసం? ఏ రాజకీయ లబ్ధి కోసం? ఎవరిని పిచ్చలు చేయడానికి? ఏం జరుగుతుంది అసలు? గతంలో 2015లో చేసిళ్ళు, మళ్ళీ ఆ తర్వాత 2015లో చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాని జోలికి పోలేదు, దాన్ని పట్టించుకుని నాదలేదు. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దాన్ని శంకుస్థాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త. మోడీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి శంకుస్థాపనకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దశాబ్దం తర్వాత అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం హై ప్రొఫైల్ ఏర్పాటు చేసింది. దేశంలోని అమరావతిని నగరంగా తీర్చిదిద్దామని ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది. అందులో భాగంగా నగరాభివృద్ధికి 65,000 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో అమరావతి వంటి మెగా ప్రాజెక్టులు అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 2న ప్రధాని మోదీ